ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జెరూసలం మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడిగా మత్తయ్య ఉన్నారు. కేసు నుంచి మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టును కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసులో అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయనపైనే దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టుకు లేఖ రాశారు మత్తయ్య. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జెరూసలం మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడిగా మత్తయ్య ఉన్నారు. కేసు నుంచి మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టును కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసులో అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయనపైనే దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టుకు లేఖ రాశారు మత్తయ్య.